సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. చాలు, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయ సమయంలో ఈ పరిశుద్ధ దినాన మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మీ పక్షంగా నేను నిలబడి మీ లేఖనాలు ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అయ్యా. ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట మీదై ఉండునట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వింటున్నటువంటి సంఘమునకు వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మనము చదువుకున్న వాక్య భాగము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనంలో, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలువబడగా తెగులు ఆగెను. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ రోజున. ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏమిటి? మూలవాక్యము సంపూర్ణుల మగుటకై సాగిపోవుదము. ఈ మూలవాక్యాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో నుంచి మనం తీసుకున్నాం. ఈ మూలవాక్యంలో నుంచి 3 భాగాలుగా ఈ వర్తమానాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి భాగము నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట, రెండవ భాగము క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట, మూడవ భాగము సంపూర్ణతలోనికి వెళ్ళుట. ఈ 3 భాగాలని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులరా. గత వారం మనము ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోవడానికి కొన్ని నిర్జీవ క్రియలు కారణాలని వాటిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ, గత వారము కోరహు, అబీరాము, దాతాను, ఓను, వీరితో పాటు మరొక 250 మంది ఇశ్రాయేలు పెద్దలైనటువంటి వాళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించలేక మార్గమధ్యములో నిర్జీవులై చనిపోయినటువంటి సంఘటనను గురించి దేవుని గ్రంథములో గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. దాన్ని పూర్తిగా మనం ధ్యానం చేయలేదు. ఇవాళ రెండవ భాగాన్ని దానిలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కోరహు లేవి వంశానికి చెందినటువంటి వాడని మనం గమనించాం. అబీరాము, దాతాను, ఓను అనేటువంటి వాళ్ళు రూబేను వంశానికి చెందిన వాళ్ళని గమనించాం. వీళ్ళతో పాటు ఇంకొక 250 మంది అన్ని గోత్రాలకు చెందినటువంటి పెద్దలు. మొత్తము వీళ్ళందరూ ప్రజలందరినీ దేవుడు శిక్షించినటువంటి విధానాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తాం. దేవుడు అన్నాడు, కోరహు, అబీరాము, దాతాను వాళ్ళ ఇళ్ళ పక్కల నుంచి ప్రజలందరినీ తొలగిపోండి, దేవుని యొక్క కార్యమును మీరు చూస్తారు అని చెప్పారు. ఎలా చూస్తారంటే, వాళ్ళందరూ వాళ్ళ యొక్క గుడారముల దగ్గర నిలిచి ఉండగా భూమి పగిలిపోతుంది, వాళ్ళు గుడారములతో సహా భూమిలోనికి దిగిపోతారు, దేవుడు వారిని అలాగూ హతము చేయబోతున్నాడు అని చెప్పాడు. అలాగునే కోరహు, అబీరాము, దాతాను వారి ఇంటి వారందరూ కూడా మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాం ప్రియులరా. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరిలో 250 మంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ధూప పాత్రలను తీసుకొని నిప్పులు వేసుకొని ధూపం వేస్తూ, అనగా సామ్రాణి ధూపం వేస్తూ దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఎవరి ధూపమునైతే నేను అంగీకరిస్తానో వాళ్ళు సేవ చేయొచ్చు అని అన్నారు. ఈ 250 మంది ప్రజలు ధూపాలు తీసుకొని రాగా వాళ్ళు వేసినటువంటి ధూపములో నుంచి లేచిన అగ్ని వారిని కాల్చివేసిందని, ఆ 250 మంది చనిపోయారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. అయితే
ఈ 250 మంది చనిపోయిన తర్వాత ఇది ఒక సూచనగా, ఒక జ్ఞాపకముగా దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను దేవుని సేవ కొరకు, దేవుని యొక్క యాజకులుగా ఉండడానికి ఎవరిని ఏర్పరచుకున్నానో వారు యాజకులుగా కొనసాగుతారు అని దేవుడు వాళ్ళకి సూచనగా ఉండడానికి, తిరుగుబాటును దేవుడు ప్రేరేపించడు అని చెప్పడానికి ఈ మాటలు దేవుని గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రియులరా, నేను మీకు ఒక మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నాను. మనం పరిచర్య జీవితంలో ఉన్నప్పుడు మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. సంఘంలో ఉన్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే, ఇదిగో ఈ సంఘము కరెక్ట్గా లేదు, మేము అనుకున్నంత బాగా లేదు, మేము అనుకున్నంతగా వృద్ధి కావడం లేదు, ఇదిగో ఫలాని వాళ్ళైతే దీన్ని బాగా వృద్ధి చేస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు వారిని కొనసాగిస్తూ ఉంటాడు కొన్ని కారణముల చేత. ఒకవేళ వారు దేవుని దృష్టికి తప్పు చేసినటువంటి వారైతే వారిని శిక్షించేటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందంట? దేవుడు పెట్టాడు కనుక తీసివేసే బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందంట? దేవుడి మీద ఉంటుంది. దానిలో మనము తలదూర్చవలసిన అవసరము లేదు. దీని విషయంలో దావీదు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అది మీకు కూడా అర్థమవడానికి నేను ఈ మాటను చెప్తాను. దావీదు గారు ఇశ్రాయేలు దేశమునకు రాజుగా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. ఇప్పుడు రాజుగా అభిషేకించబడినటువంటి వాడే రాజుగా ఉండాలి. కానీ సౌలు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సౌలు పరిపాలన చేస్తున్నాడు. దావీదు అభిషేకం పొంది చాలా కాలం అయిపోయింది, అయినా సరే సింహాసనం మీద ఇంకా కూర్చోలేదు. సౌలే సింహాసనం మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు దావీదును ఉంటే తనకు, తన కుటుంబానికి, తన తర్వాత వారసులకి సింహాసనము దక్కదేమో అన్నటువంటి భయంతో ఆయన దావీదుని తరమడం, చంపడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అలాంటి సమయంలో 2 సార్లు సౌలు దావీదు చేతిలో దొరికాడు. 2 సార్లు సౌలు దావీదు చేతిలో దొరికాడు. దావీదు చెప్పినటువంటి సమాధానం ఇక్కడ చాలా గమనించదగినటువంటి సమాధానం. ఒక నాయకత్వం విషయంలో, పెద్దల విషయంలో, యాజకుల విషయంలో, దైవజనుల విషయంలో మనకున్నటువంటి అసంతృప్తి విషయంలో ఎలా వ్యవహరించాలి అని చెప్పడానికి ఈ మాట, దావీదు చెప్పినటువంటి ఈ మాట ఒక ముఖ్యమైనటువంటి పాఠం. దావీదు ఏమంటాడంటే, ఒకసారి దగ్గరికి వెళ్ళిపోయి సౌలు పడుకొని ఉండగా, నిద్రపోతూ ఉండగా దావీదు వెళ్ళి ఆయన పై వస్త్రమును కోసుకొని తీసుకొచ్చాడంట. ఏం చేశాడంట? నిద్రపోతుంటే చున్నీ కోసుకొని తీసుకొచ్చినాడు. చున్నీటిని కట్ చేసుకొని తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ చున్నీని కట్ చేసుకొని తీసుకొని వస్తే వాక్యంలో రాసింది, తాను పై వస్త్రమును కోసినందుకు దావీదు బాధపడ్డాడు అని వాక్యంలో చెప్తూ ఆయన అన్నాడు, మిగిలినటువంటి వాళ్ళందరూ దేవుడే నీ చేతికి సౌలును అప్పగించాడు, చంపేసి నువ్వు రాజు అయిపోతావు అని చెప్తే, యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపను. ఎందుకు అంటే, యెహోవాను అభిషేకించినటువంటి వారిని చంపిన వాళ్ళని దేవుడు నిర్దోషులుగా ఎంచడు. మనం ఏం చేయాలి? దేవుడే వాళ్ళని తీసివేసేదాకా మనం ఎదురు చూడాలి. ఇప్పుడు అతను యుద్ధంలో చనిపోతాడు, లేకపోతే వృద్ధుడై చనిపోతాడు. దేవుడు ఎలా తీసుకోవడో ఆయన ఇష్టం అలా తీసుకుంటాడు. దేవుడు ఇచ్చినప్పుడే నేను అక్కడ కూర్చుంటాను అని ఓపికతో కనిపెట్టినటువంటి దావీదు వంటి వ్యక్తిత్వం మన చేతుల్లో ఉండాలి ప్రియమైనటువంటి వారలారా. హల్లెలూయా. ఇది నాయకత్వానికి సంబంధించినటువంటి ఒక సూచన. అక్కడ ఎందుకు? ఒకవేళ అహరోను పొరపాటు చేసి ఉండొచ్చు, మోషే పొరపాటు చేసి ఉండొచ్చు, మిరియాం పొరపాటు చేసి ఉండొచ్చు. వాళ్ళ మీద మనము తిరుగుబడి వీళ్ళని తీసేసి మరొకరిని పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనకి మనం వెళ్లకుండా, దేవుడు వారిని తొలగించేంత వరకు మనం ఓపికతో కనిపెట్టినట్లయితే తగిన సమయంలో దేవుడు తన ప్రజల కొరకు ఏమి కావాలనో దానిని చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సూచనగా, ఒక జ్ఞాపకముగా దేవుడు ఏర్పరిచినటువంటి అధికారమును నువ్వు తృణీకరించకూడదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ప్రభు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, ఈ 250 మంది ధూప పాత్రలను తీసుకొచ్చారు కదా, ఆ ధూప పాత్రల్ని నువ్వేం చేయాలంటే
వాటన్నిటినీ తీసి వాటిని ప్లేట్ లాగా సాగగొట్టి ఒకే రేకును తయారు చేసి బలిపీఠం ఉంది కదా, బలిపీఠమునకు పైన కప్పుగా చేసి పెట్టు. ఎందుకు అంటే ఈ కప్పు ఎలా వచ్చింది, బలిపీఠానికి పైన కప్పు ఎందుకు ఉండాలి అని అంటే, ఇదిగో 250 మంది ప్రజలు కోరహు, అబీరాము, దాతాను అనేటువంటి వాళ్ళతో కలిసి దైవజనుల మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇక మీదట దైవజనుల మీద ఎవరైనా తిరుగుబాటు చేయకుండా ఉండడానికి ఇది సూచనగా ఉండాలి అని అన్నాడు. చదువుదామా దేవుని వాక్యంలో నుంచి ఆ మాటను మనం చదువుదాం. ముందుగా 16వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 16:36. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకును చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. చాలు, వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకంటావంటే ఇశ్రాయేలీయులకి గుర్తుగా, ఆనవాలుగా, సూచనగా ఉండునట్లు అంటాడు. 39:40 కూడా చదువుదాం. అహరోను సంతాన సంబంధము కాని అన్యుడు ఎవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచకగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకును, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడంటే ఒక పెద్ద రేకును చేయించండి, ఆ ధూపార్తులన్నిటినీ అగ్ని మధ్యలో నుంచి తీసి, ఎందుకంటే అది సూచనగా ఉండాలి, అది సూచనగా కనబడాలి. తిరుగుబాటును దేవుడు సహించడు అనడానికి సూచనగా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ దా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, అగ్నిలో కాలిపోయారు, సమాధి చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది భూకంపం వచ్చి భూమి వారిని మింగివేసింది, సమాధి చేయాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. ఒకటి, వాళ్ళ యొక్క మనుషులు చనిపోయారనేటువంటి బాధ. రెండవది, దేవుని ప్రజలకు విరోధముగా మనము పాపం చేశామనేటువంటి బాధ. అలాగే ఒకవేళ మనమందరము ఇలాగే చనిపోతామేమో అనేటువంటి భయము వాళ్ళల్లో ఏర్పడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి సమయంలో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు మరింత కోపంతో దైవజనుల మీద నోరు జారారు. చూస్తారా 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని ఎవరిని అన్నారంట? ఎవరిని చంపారంట? యెహోవా ప్రజలను. ఎవరు చంపారంట? మోషే అహరోనులు చంపేశారు అని అనవసరమైనటువంటి నేరాన్ని, నిందని మోషే అహరోనుల మీద మోపారు. భూకంపం వచ్చేటట్టు, చీలిపోయేటట్టు మోషే అహరోనులు చేశారా? దేవుడు చేశాడా? చెప్పండి. దేవుడే కదా చెప్పింది, నేను చెప్పలా. దేవుడే చెప్పాడు ఇలా జరగబోతుంది, ఒక గొప్ప వింత జరగబోతుంది అని దేవుడు చెప్పాడు. మోషే చెప్పలా. మోషే అహరోనులు కాదు వాడు చంపింది. 250 మంది ధూపార్తులు తీసుకుని వస్తే అందులో ఉన్నటువంటి అగ్ని వాళ్ళని కాల్చేసింది. అది దేవుడు చేశాడు, కానీ మోషే అహరోనులు చేయలే. కానీ వీళ్ళు ఎవరి మీద నిందేస్తున్నారంట? మోషే అహరోనుల మీద నిందేస్తున్నారు. మీరు ఎవరి ప్రజలను చంపారంట? యెహోవా ప్రజలను, దేవుని ప్రజలను మీరు చంపేశారు అని వాళ్ళ మీద నిందేయడం ప్రారంభించారంట. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడుకున్నారంట. ఇప్పుడే అకస్మాత్తుగా
ఆ ప్రాంతమంతా దట్టమైనటువంటి మేఘాలతో నిండిపోయింది. ప్రత్యక్షపు గుడారంలోనికి దేవుని మేఘం వచ్చి కనబడిందని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ మేఘము దానిని కమ్మెను, యెహోవా మహిమ అక్కడ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, ఈ సమాజం మధ్యలో నుంచి మీరు వెళ్ళిపోండి, ఒక్క క్షణంలో వీళ్ళందరినీ నశింపజేస్తాను అని మోషేతో చెప్తే మోషే ఏం చేశాడంట, వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడెను. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, వీళ్ళు ఎవరి మీద నిందలేస్తున్నారు? మోషే మీద, అహరోను మీద. దేవుడు ఏమన్నాడు, మీరు వీళ్ళ మధ్యలో నుంచి పక్కకు వచ్చేసేయండి, వీళ్ళందరినీ నేను ఒక్క క్షణంలోనే నశింపజేస్తాను, మీరు పక్కకు వచ్చేయండి మోషే, అహరోను అని అన్నాడు. మోషే ఏం చేశాడంట, సాగిలపడ్డాడు. ప్రభువా, వద్దు ప్రభువా, వీళ్ళనేమి చెయ్యు. అయినా సరే ఇశ్రాయేలు సమాజంలో తెగులు స్టార్ట్ అయిపోయిందంట. ఒకసారి ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజల మీద తెగులు స్టార్ట్ అయింది. మోషే అహరోనుతో చెప్తున్నాడు, నువ్వు అర్జెంటుగా ధూపపాత్రను తీసుకొని దానిలో నిప్పులు వేసుకొని ధూపం వేస్తూ ఎక్కడెక్కడైతే ప్రజలు చనిపోతూ ఉన్నారో వాళ్ళందరి మధ్యలోనికి వెళ్ళి నువ్వు ఆ ధూపమును చల్లుతూ వెళ్ళు. ప్రజలు చనిపోకూడదు, వాళ్ళని ఆపాలి. మరణము రాకుండా ప్రజలను ఆపేటువంటి బాధ్యత నీ చేతిలో ఉంది అహరోను, నువ్వు ధూపపాత్రను తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. అహరోను కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదంట. ఆ ధూపపాత్రను పట్టుకొని జనాల మధ్యలోకి దూసుకెళ్ళిపోయి ఆ ధూపము లేదు ఉండబడినటువంటి అగ్నిలో అగ్ని పాత్రలన్నిటినీ కూడా చల్లుకుంటూ వెళుతూ ఉన్నాడు, ధూపాన్ని చల్లుకుంటూ వెళుతూ ఉన్నారంట. వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఇలా తెలియజేస్తుంది. 47వ వచనం, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు జనులలో తెగులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బతికిన వారికిని మధ్యన నిలబడగా తెగులు ఆగెను. హల్లెలూయా. తెగులు ఎవరి వల్ల ఆగింది చెప్పండి? చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో ఎవరు నిలబడ్డారంట? అహరోను నిలబడ్డాడు. నిలబడమని చెప్పింది ఎవరు? మోషే. ధూపపాత్రను తీసుకెళ్ళి ధూపాన్ని చల్లమని చెప్పింది ఎవరు? మోషే. మరణాన్ని ఆపమని చెప్పింది, ప్రాయశ్చిత్తం చేయమని చెప్పింది ఎవరు? మోషే. కానీ ఈ మోషే మీద ప్రజలు ఏమంటున్నారంట, నువ్వు దేవుని ప్రజలను చంపేశావు. వీళ్ళు ఎవరంటే మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. దేవుడు మోషే అహరోనులకు ఇచ్చిన అధికారాన్ని తృణీకరించినటువంటి వాడు. దేవుడు వారిని ఏర్పరచుకుంటే వాళ్ళ మాట మేము వినమని తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు, నాయకత్వానికి అవిధేయులు అయినటువంటి ప్రజలు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మోషే ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి చూడండి. వాక్యం తెలియజేస్తుంది, మోషే వారి కొరకు సాగిలపడెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీరు ఎప్పుడైనా సాగిలపడి ఎవరి కాళ్ళైనా పట్టుకొని ఉండారా? పట్టుకున్నారా? నేనన్నా సస్తా కానీ ఇంకొకటి కాళ్ళు మాత్రం ఇదే కదా. మనం మోషే సాగిలపడి ఎవరి కోసం? తను తప్పు చేసినాడనా? ఎవరి తప్పు కోసం చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పిదము నిమిత్తము ఎవరు సాగిలపడుతున్నారంట? మోషే సాగిలపడి. ప్రియులరా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాయశ్చిత్తం ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం, మోషే అహరోనుల కోసం కాదు ప్రాయశ్చిత్తం. పాపము చేసినటువంటి ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి బాధ్యతని మోషే తీసుకొని, వాళ్ళు నన్ను ఎన్నన్నా తిట్టని,
ఎన్నైనా కొట్టని, ఎన్ని రకాలుగా అయినా అవమానపరచని, నేను మాత్రము వారి కొరకు ప్రార్థన చేయాల్సిందే, వారి కొరకు విజ్ఞాపన చేయాల్సిందే. వారు నశించిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, నేను ప్రార్థన చేయాల్సిందే అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు దైవజనులు. హల్లెలూయా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ నీ మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద దేవుని ఉగ్రత ఎక్కువగా కనబడుతుందనుకో, నీకోసం మరింత ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు దైవజనులు. దేవుని ఉగ్రత నీ మీద కనబడుతున్న కొలది ఆ ఉగ్రత తొలగిపోయేంత వరకు దేవుని పాదములు పట్టుకుని విడవకుండా ప్రార్థించేటువంటి వారు దైవజనులు. యేసు ప్రభు 100 గొర్రెల మందలో నుంచి ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు పరుగెత్తినటువంటి వాడు యేసు ప్రభు. హల్లెలూయా. దైవజనులు కూడా అంతే. ఎవరు ఇబ్బందులో ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు మన సమస్య ఏంటంటే, ఆ దైవజనులు మన ఎదురుగా వచ్చి కనబడాలి అని కోరుకుంటారు. హల్లెలూయా. మన ఎదురుగా వచ్చి కనబడాలి అని కోరుకుంటూ ఉంటారు. బలహీనులైనటువంటి వారి కొరకు ప్రార్థించి భారము కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి దైవజనుల విషయంలో విశ్వాసులకు కలిగినటువంటి అపోహ ఏంటంటే, వాళ్ళు మా దగ్గరికి రాలేదే, మాతో మాట్లాడలేదే, మాతో కూర్చోలేదే, మా కొరకు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేదే అని అనేక మంది భావిస్తూ ఉంటారు. దీనికి తోడు మరికొన్ని విషయాలు కూడా సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. అవేంటంటే, వేరే సంఘస్థులైతే, వేరే దైవజనులైతే చాలా బాగా ప్రేమిస్తారు, చాలా బాగా ఆదరిస్తారు అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచనలోనే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, మేలు కోరి స్నేహితుడు గాయములు, పగవాడు లెక్కలేనన్ని. నీ జీవితాన్ని గురించి బాగుగా తెలిసిన వైద్యుడే తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలడు. హల్లెలూయా. వ్యాధిని గురించి ఏ డాక్టర్కి బాగా అర్థమవుతుందో ఆ డాక్టర్ ట్రీట్మెంట్ బాగా ఇవ్వగలడు నీ వ్యాధిని గురించి. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇంతకుముందు చూపించుకున్నటువంటి పేపర్స్, రిపోర్ట్స్ అన్నీ తెమ్మంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఇతని పరిస్థితి ఎలా ఉంది, హిస్టరీ చెక్ చేస్తారు. ఏమేమి మందులు వాడారు, అవి ఎంత మేరకు పనిచేసాయి, రిపోర్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, అన్నిటినీ పరిశీలన చేస్తారు. పాత డాక్టర్ అనుకోండి, అవేం చూడడం. పాత డాక్టర్కి అవన్నీ ఏమీ అవసరం లే. ఎందుకంటే మీ గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు. ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో ఆయనకు ఆల్రెడీ తెలుసు. మీరు వెళ్ళడం, కూర్చోవడం, ఇప్పుడు ఎలా ఉంది అంటాడు, బాగుంది, టక్ 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 మందులు రాస్తాడు. ఓకే, ఈ మందులు 2 నెలలు వాడండి, పోయి రండి అని చెప్తాడు. మనం ఏమనుకుంటామంటే, ఈయన బాగా చూడడంలా, ఈయన బాగా, ఆయన అనుకో అన్ని రిపోర్ట్లు తీసుకొని చూసినాడు. ఎందుకు చూసినాడంటే ఆయనకి తెలియదు విషయం, ఆయనకి తెలీదు. మీ దైవజనుడికి మీ గురించి అన్నీ తెలుసు. హల్లెలూయా. మీ దైవజనుడికి మీ గురించి అన్ని విషయాలు తెలుసు కనుక మరొకసారి పరిశీలించి చెక్ చేయవలసినటువంటి అవసరం కేవలం ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, ఏం చేయాలనేటువంటిది చేయడమే ఆయన పని. అందుకనే సమూయేలు భక్తుడు ఇలా అంటాడు. చదువుదామా? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవునికి విరోధముగా. ఇప్పుడు ఏమంటున్నాడు దైవజనుడు? ఏం చెప్తున్నాడంటే, మీకోసం ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను పాపిగా ఎంచుతాడు అంటున్నాడు. హల్లెలూయా. సమూయేలు చెప్తున్నాడు ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు మీద తిరగబడ్డారు. నువ్వు వద్దు మాకు ప్రవక్తగా, ఇంకొక రాజును పెట్టి మాకు అని అడిగారు. సౌలు రాజును అభిషేకించేశాడు. ఓ పెద్ద మీటింగ్ పెట్టి, నేను మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా ఏమన్నా ఉంటే తీసుకుని ఉంటే నాకు చెప్పండి అని అన్నాడు.
ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ వాళ్ళందరూ అన్నారు, సరే రాజు వద్దని దేవుడు చెప్తున్నా అంటున్నావు కదా, ఇప్పుడు తీసేద్దాం రాజుని, సౌలు మనకు వద్దని చెప్పేద్దాం అని అంటే, ఒకసారి పెట్టేసిన తర్వాత ఈయన తీయడం కుదరదు, ఆయన అట్లాగే కొనసాగుతాడు అని అంటే, అయ్యా మేము తప్పు చేసాము, మా కోసం ప్రార్థన చేయి అని సమూయేలుని అడిగితే, మీరు నన్ను అడిగినా అడగకపోయినా నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను మీకోసం ప్రార్థన చేయకపోతే దేవుడు దాన్ని నాకు పాపంగా పరిగణిస్తాడు అంటాడు. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ప్రతి సంఘానికి ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించాను ప్రార్థన కొరకు. నేను మీకు చెప్పాను ఇంతకుముందు అనేకసార్లు. గుడ్లూరు వారిపాలెం సంఘం కొరకు బుధవారం రోజున కేటాయించాం. అందుకనే కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది మనకు? బుధవారం రోజు జరుగుతుంది. బుధవారం రోజు వేకువని లేచి 5 గంటలకో 6 గంటలకో నేను ప్రార్థనలో కూర్చుంటే, మీ అందరి కుటుంబాలు ఒక్కొక్కరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోకుండా నేను గది దాటి బయటికి రాను. ప్రార్థన చేస్తున్నావా లేదా? ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి ఏకోజామునే లేచి పాస్టర్స్ మీటింగ్ లాంటి వాచుకోవటం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడితే, దారిలో బైక్ దోలుతున్నా కారు దోలుతున్నా ఉన్నంతసేపు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీకోసం ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు దాన్ని నాకు పాపముగా ఎంచుతాడు. హల్లెలూయా. అందుకని దైవజనులు సంఘం కొరకు ప్రార్థన చేయరు అనేటువంటిది కేవలం అబద్ధం, అపోహ మాత్రమే. దైవజనులు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే చూడండి, తన మీద తిరుగుబడినటువంటి ప్రజలు చచ్చిపోతున్నారని వాళ్ళు చనిపోకుండా ఉండడానికి దేవుని ఎదుట సాగిలపడి దేవుని పాదాలు పట్టుకొని అహరోనును పంపించి ఏమి చెయ్యాలో, ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? గుడారం ఎదుట సాగిలపడి ఉన్నాడు. అహరోను ఎక్కడున్నాడు? జనాల మధ్యలో ఉన్నాడు. ఒకరు దేవుని పాదాల దగ్గర, ఇంకొకరు జనాల మధ్యలో. ఇద్దరు సమానమైన పరిచర్య చేస్తున్నారు. మోషే ఆ పరిచర్య ఎలా జరగాలో అలాగునా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప పరిచర్య మోషే గారు చేస్తున్నారో ఆలోచించండి. అంతేకాదు, అహరోను కూడా లైట్ తీసుకోలేదు. వాళ్ళు మనందరి మీద ఇప్పుడు దాకా రకరకాలుగా మాట్లాడినారు, తిట్టినారు. వాళ్ళ కోసం మనం ఎందుకు పరిగెత్తదు, పని సచ్చి పని అని అనలేదు. అహరోను కూడా పరిగెత్తాడంట ధూపం తీసుకొని. హల్లెలూయా. ధూపం తీసుకొని పరిగెత్తాడంట. చచ్చిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో నిలబడ్డాడంట. ప్రాణం పోకుండా ఆపినటువంటి వాడు. ప్రియమైనటువంటి వాడు, నిర్జీవ క్రియల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీకు, చనిపోతున్నటువంటి వారికి సజీవులకు మధ్యలో నిలబడేటువంటి వాడే దైవజనుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అడుగుతాడు, బద్దలైపోయినటువంటి గోడ సందులలో నా కొరకు నిలబడగలిగినది వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు అంటాడు, నేను నిలబడతానంటాడు. హల్లెలూయా. నేను నిలబడతానంటాడు. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎవరో తెలుసా? మీ కొరకు నిరంతరము ప్రార్థించేటువంటి వాడు. కానీ మీరు దాన్ని ఫీల్ అవ్వరు. అదే ప్రాబ్లం. మీరు దాన్ని ఫీల్ అవ్వరు. మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారంటే, నయమాను లాంటి స్థితిలో ఉన్నారు. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, నా కుష్ఠరోగమును బాగు చేయి అని అడిగాడు. ఎలీషా కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలా. నయమాను గేటు దగ్గర ఉన్నాడు. గేహజీ అనే పనివాడిని పంపించి, యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, బాగైపోతుంది, వెళ్ళిపోతాడు. నయమాను యోర్దాను నదికి వెళ్ళాలా. కానీ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నయమాను? ఈ మాత్రం నదులు మా ఊర్లో లేవా? అక్కడ మునిగితే నేను బాగుపడినా, ఇక్కడికి వచ్చే బాగుపడాలనా అని అనుకున్నాడు. అదే మాట అన్నాడు. అంతేకాదు, ఆ దైవజనుడు వచ్చి నా తల మీద చేతి నుంచి నా కుష్ఠరోగం ఉన్నటువంటి చోట చేతిని అలా ఇలా ఆడించి బాగు చేస్తాడని నేను అనుకున్నాను. అతను రాలేదు కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళను. ఆయన ఇంట్లో కూర్చో ఉన్నాడు. ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు ఆ టైంలో పెద్ద ఆయన, సైనికుల్లో ఒక పెద్ద ఆయన నయమానుతో అన్నాడంట, నాయనా ఇంకేదన్నా గొప్ప పని చేయమంటే చేస్తావా లేదా? చేస్తాను. మరి ఆయన చిన్న పని చెప్తే చేయడానికి నీకు కష్టమైంది, పోయి మునగదాం ఆ నదిలో 7 సార్లు,
ఒకవేళ స్వస్థుడు కాకపోతే అప్పుడు పోయి మాట్లాడదాం మనం అని అన్నాడు. హల్లెలూయా. మరి ఆ పెద్ద ఆయన ఎవరో, సైన్యాధిపతిని ఎందుకు అంతగా ప్రభావితం చేయగలిగాడో నాకు తెలియదు, కానీ ఆయన చేసిన పరిచర్య ఒకటి కుష్ఠరోగాన్ని బాగు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోపంలో ఉన్నటువంటి వాడికి మీరు వాడి కోపాన్ని తగ్గించి ఆలోచింపజేసే ఒక మాట చెప్పడం చాలా గొప్ప పరిచర్య. వాక్యంలో అంటాడు, సమాధానపరచువారు ధన్యులు అంటారు. సమాధానపరచడం చాలా గొప్ప పరిచర్య ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈ వాక్యంలో చెప్తున్నాడు ఎలీషాతో, అతను ఇలా 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 ఉంచి చెయ్యి ఆడిస్తలేదు నా మీద. చెయ్యి ఆడించకపోతే నువ్వు యోర్దాను నదిలో మునిగేటప్పుడు ఎలీషా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు నీ కళ్ళకు కనబడటం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడ ప్రార్థించేటువంటి దైవజనుని నువ్వు చూడలేకపోతూ ఉన్నావు ప్రియమైన. అహరోను కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తి వాళ్ళ మధ్యలో నిలబడి, చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో ఆయన నిలబడితే తెగులు ఆగిపోయిందంట. కోరహు తిరుగుబాటు వలన 253 మంది ఇంకా ఎక్కువ వాళ్ళ కుటుంబీకులను లెక్కేస్తే చచ్చిపోయారు. 1 డే నిన్న చనిపోయినారు. ఈ రోజున జనాలు తిరుగుబాటు చేయడం వలన ఇశ్రాయేలు దేశంలో వచ్చినటువంటి తెగులు వలన 14,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయినారంట? చదువుతారా ఆ మాటను ఒకసారి? కాక 14,700 మంది. ఎంతమంది అంట? చూసారా, తిరుగుబాటు చాలా భయంకరమైనటువంటి పాపం. దేవుడు అనుకున్నాడు, ఇలాంటి తిరుగుబాటులు భవిష్యత్తులో ఎప్పుడూ రాకూడదు. హల్లెలూయా. ఇలాంటి తిరుగుబాట్లు భవిష్యత్తులో ఎప్పుడు రాకూడదు. అందుకని వీళ్ళకి నేను ఒక సూచన ఇవ్వాలి అనుకున్నాడు. ఆల్రెడీ ఒక సూచన ఇచ్చాడు. ఏంటది? బలిపీఠం మీద పెట్టబడిన కప్పు, రేకుతో తయారు చేసి పెట్టారు కదా, అదొక కప్పు. ఇప్పుడు రెండవ సూచన వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి 12 గోత్రాల్లో నుంచి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కర్రలు ఎత్తుకోరమ్మన్నాడు. బాదము కర్రలు. ఏం కర్రలు అవి? బాదం చెట్టు యొక్క కర్రలు. ఆ కర్రలను తీసుకెళ్లారు. 12 కర్రలు. ప్రతి కర్ర మీద పేరు రాయమన్నాడు. రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, యోధా గోత్రము, అన్నిటి మీద పేర్లు రాయమని చెప్పాడు. పేర్లు రాశారు. పేర్లు రాసి లేవి గోత్రమునకు ఉన్నటువంటి కర్ర మీద మాత్రం అహరోను అని రాయమన్నాడు. అహరోను అని రాశాడు. వాటన్నిటిని తీసుకెళ్ళి ప్రత్యక్షపు గుడారం లోపల కరుణాపీఠం ఎదుట నిబంధన మందసం దగ్గర వాటిని పెట్టాడు. రాత్రి అంతా అందరూ గుడారం బయట నిలబడుకొని కాపలా కాశారు. పొద్దున్న లేసిపోయి ఆ కర్రలు బయటికి తీసుకొని రావాలి. రాత్రి అంతా గుడారం దగ్గర పడుకొని ఉదయాన్నే లేచి మోషే లోపలికి వెళ్ళి ఈ కర్రలను తీసుకొచ్చాడు. హల్లెలూయా. మోషే గుడారంలోనికి వెళ్ళి ఈ కర్రల్ని తీసుకొచ్చాడు. 9వ వచనం 8వ వచనం చదువుదామా? ఎవరు చూశారంటే అహరోన్ని బోనీలా. ఎందుకంటే అహరోను పేరు కూడా ఉంది దాని మీద కదా. ఇప్పుడు అహరోను పోతే కర్ర మార్చేస్తాడు. కాబట్టి అహరోన్ని పోనివ్వకుండా మోషేనే ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురిచ్చి ఉండెను. అది చిగురిచ్చి పూలు పూసి బాదము పండ్లు గలదాయను. ఏంటంట? చిగురించడం మాత్రమే కాదంట, పూలు పూసేసి రాత్రికి రాత్రే బాదము కాయలు కాసేసి పండ్లు కూడా పండిపోయినాయి అంట. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అహరోను ఇంటి వారు వీళ్ళు మాత్రమే దేవుని సేవ చేయాలి, నేను వాళ్ళని స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నాను. చదువుతారా? 9వ వచనం. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వాళ్ళు తీసుకున్నారు. తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు. ఇప్పుడు అహరోను కర్రను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంట? దేవుని యొక్క మందసం దగ్గర పెట్టాలి అని అన్నాడు. భక్తుడైన పౌలు గారు అంటాడు, శాసనముల మధ్యలో అది ఉండాలి అంటాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం.
అందులో దేనిలో అమ్మా? కొంచెం పైకి వెళ్ళి చదువు. ఆ, ఆ, ఆ. అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. చాలు, వాక్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చిగురించిన అహరోను కర్రను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? దేవుని వాక్యము పెట్టేటువంటి నిబంధన మందసములో పెట్టారు. హల్లెలూయా. ఎందుకు పెట్టారు అంటే వాక్యంలో చెప్తున్నాడు, ఈ కర్ర దేవుని మందసంలో ఉంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి సణుగులు గొణుగులు నాకు వినబడకుండా ఉంటాయి. నేను ఎవరికి అధికారం ఇచ్చాననే విషయం నాకు తెలుస్తుంది. వీళ్ళ విషయంలో నేను ఎవరిని ప్రశ్నించాలనే విషయం నాకు తెలుస్తుంది. ఈ శాపము వాళ్ళు ఆ సణుగులను దాటి రానివ్వకుండా ఈ కర్ర అడ్డం పడుతుంది అన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు 2 సూచనలు, ఒకటి కరుణాపీఠం మీద దేవుని బలిపీఠం మీద ఒక రేకును గుర్తుగా పెట్టాడు. రెండవది నిబంధన మందసం లోపల ఒక కర్రను గుర్తుగా పెట్టాడు. ఇది ఎవరి కర్ర అంట? అహరోను కర్ర. ఎవరి కర్ర ఇది? గమనించండి. మోషే చేతిలో ఒక కర్ర ఉండేది. దేవుడు దాన్ని తీసుకొని దేవుని కర్రగా మార్చేశాడు. అది ఎవరి చేతిలో ఉంటుందంట? మోషే చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు అహరోనుకు ఒక కర్ర ఉంది. అహరోను కర్ర ఎక్కడ ఉంటుందంట? నిబంధన మందసంలో ఉంటుంది. హల్లెలూయా. అహరోను కర్ర బయట జరగదు, నిబంధన మందసంలో ఉంటుంది. బయట కనబడదు, నిబంధన మందసంలో ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మీరు సనిగేటువంటి సనుగుల్ని గొణుగుల్ని దేవుడికి వినబడకుండా ఆపుతుంది. హల్లెలూయా. ఆటంకంగా అది నిలబడుతుందని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులరా, నిర్జీవ క్రియలు మనల్ని సంపూర్ణులుగా చేయలేవు. మన జీవితంలో ఉండేటువంటి ఈ నిర్జీవ క్రియలను వదిలిపెట్టుకోకుండా సంపూర్ణతలో మనము వెళ్ళలేము. ఈ సంవత్సరం దేవుని వాగ్దానం మనకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తారు. ప్రవేశించలేకపోయినటువంటి వాళ్ళని గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉండబోతున్నారో రాబోయే రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. నిర్జీవ క్రియలు కలిగిన వాళ్ళందరూ చనిపోయారని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో నుంచి ఒక సంతోషకరమైనటువంటి సంఘటనని నేను మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఎవరెవరంటే ఈ తిరుగుబాటుకి ముఖ్య కారకులు ఎవరు? 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. లేవికి మునిమనుమడు, కహాతునకు మనుమడు, ఇస్హారు కుమారుడు నగు కోరహు, రూబేనియుల్లో ఎలియాబు కుమారులైన దాతాము అబీరాములు, పేలెతు కుమారుడైన ఓను. వీళ్ళ నలుగురు ఈ యొక్క తిరుగుబాటుకి మూలకారకులు. వీళ్ళలో ముఖ్యుడు ఎవరంటే కోరహు. కోరహు. ఇతను చనిపోయాడు. గుడారంతో కూడా భూమి బద్దలైపోయి లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయినాడు. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథంలోకి వెళ్తారా ఒకసారి? కీర్తనల గ్రంథం కొన్ని కీర్తనలు చెప్తాను నేను. ఆ 84వ కీర్తన. 84వ కీర్తన. హెడ్డింగ్ చదవండి. ప్రధాన గాయకునికి గిత్తి తను రాగము మీద పాడదగినది. ఎవరంట? చచ్చిపోయింది కోరహే. ఆయన కుమారులు బ్రతుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు అదే దేవుని మందిరం ఎదుట పాటలు రాసి స్తుతి ఆరాధన చేస్తున్నారు.
హల్లెలూయా. వాళ్ళ కథ ఏంటో, వాళ్ళు ఎట్ట బయటపడ్డారో, ఎందుకు అంత భక్తులుగా మారిపోయారో రేపు వారం ధ్యానం చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినటువంటి వాళ్ళం మోకరిద్దాం. నిర్జీవ క్రియలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎలాంటి నిర్జీవ క్రియలు మన జీవితంలో ఉన్నాయో పరిశీలించుకోవాలి. ఇప్పటిదాకా 7 నిర్జీవ క్రియల గురించి నేను మీతో మాట్లాడాను. ఇవన్నీ మనలో ఉన్నవే, నాలో ఉన్నవే. వాటి నుంచి బయటకు వచ్చిన అనుభవంలో నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకప్పుడు నాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియల్లో కొన్ని నేను దూరం చేసుకొని వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కొరకు సంపూర్ణత వైపునకి సాగిపోతూ నాతో పాటు మిమ్మల్ని కూడా సంపూర్ణులుగా చేసి తీసుకుని వెళ్ళాలని ఈ వాక్యాన్ని మీ ఎదుట ప్రకటిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇలాంటి నిర్జీవ క్రియలు మీలో కనబడుతూ అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకు అర్థమవుతుంది ఈ నిర్జీవ క్రియ నాలో ఉంది అని. ఎలాంటి నిర్జీవ క్రియ నీలో ఉన్నా సరే వాటి నుంచి బయటికి రావడానికి, వాటిని మీ జీవితంలో నుంచి బయట పారేయడానికి దేవుడు ఈ వాక్కులను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని తొలగించుకుని బ్రతికినటువంటి కోరహును నువ్వు చూసావు కదా, అలాగే నువ్వు కూడా తొలగించుకొని కోరహు కుమారులు బ్రతికినట్లుగా సంపూర్ణతలోనికి వెళ్ళేటువంటి అవకాశం నీ మీద ఉంటుంది ప్రియమైనటువంటి వారులారా. అలాంటి అవకాశం నీ ఎదుట ఉన్నప్పుడు మారు మనసు పొందాలి, రక్షించబడాలి, క్షమాపణ అడగాలి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి, దేవుని ఎదుట నమ్మకమైనటువంటి సాక్షులుగా నిలబడాలి ప్రియులారా. అలాంటి నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండడానికి మనము ప్రభువా, ఇదిగో ఈ పాపం నాలో కనబడుతుంది, ఈ తిరుగుబాటు నాలో కనబడుతుంది, అనవసరంగా నిందలు వేసే మనసు నాలో కనబడుతుంది, తొట్టిల్లిపోయేటువంటి మనసు నాలో కనబడుతుంది, అనవసరమైన మాటలు మాట్లాడేటువంటి మనసు నాలో కనబడుతూ ఉంది, తొందరపాటు నాలో కనబడుతూ ఉంది. ఇవన్నీ నన్ను సంపూర్ణుని కానివ్వకుండా ఆపివేస్తూ ఉన్నాయి కదా. వీటన్నిటి నుంచి నన్ను బయటికి విడిపించు, నేను బయటికి రావాలనుకుంటున్నాను, సంపూర్ణుడని అవ్వాలనుకుంటూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం ప్రియులరా. ప్రార్థన చేసుకుందాం. ఇవాళ దేవుని యొక్క వాక్యం కొరకు, నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కృప